నమస్తే పెద్దన్న, బాగున్నారా? బాగున్నా సార్. ఏం పేరండి మీ పేరు? నా పేరు రాంబాబు. రాంబాబు గారు ఏ ఊరండి మీది? మాది ఊరే. పెద్దనా, మరి ఎలక్షన్లు వస్తున్నాయి కదా, మరి రాష్ట్రంలో ఈసారి ఎవరు గెలిస్తే బాగుంటుంది నీకు? నాకు 70 ఏళ్ళు వస్తున్నాయి. ఈనాడు తినడానికి 2000 ఇస్తున్నారు మహానుభావులు. నేను నడవలేని పరిస్థితి వస్తుంది. ఆ 2000తో గడుపుకుంటున్నాను. మరి అన్నం పెట్టేవాడికి విశ్వాసం ఉండాలి కదా, అది సంగతి. దాన్ని బట్టి అర్థం చేసుకో. నాకు అన్నం పెట్టి పెద్ద కొడుకు లాంటి వాడు, ఆడవాళ్ళకి అన్నయ్య లాంటి వాడు, మహానుభావుడు. నా పేరు రాంబాబు. ఆర్ఆర్ మార్కెట్లో, బట్టల మార్కెట్లో 40 ఏళ్ళ నుంచి కమిషన్ వ్యాపారం, బట్టల వ్యాపారం చేసేవాడిని. అంతా చూస్తున్నాను. 70 సంవత్సరాలు వస్తుంది. అన్నం పెట్టినోడే పెద్ద కొడుకు. మాకు ఎవరైతే ఇవేవద్ది, అది విషయం. అది దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. నేను 4 పిల్లలు. 4 పిల్లలు ఏదో కూలీనాలు చేసి బతుకుతున్నారు. ఇప్పుడు వాడు పట్టువాడు బతుకుతున్నారు, కానీ నాకు పెట్టాలంటే కష్టం. నాకు మొదటి నుంచి ఏదో చుట్టా బొట్ట ఏదో టీలు అలవాటు. ఆ ఖర్చులు కానీ ఏదో కొట్ల బజార్లో ఏదో వ్యాపారస్తుల దగ్గర ఏదో వ్యాపారం చేసి బతుకుతున్నాను. కానీ అన్నం పెట్టే మహానుభావుడు ఈనాడు మాకు వచ్చాడు. నాకు అదొక సంతోషం. ఒకరితో నాకు అనవసరం. ఓకే, అది అది నాకు ఎవరు తెలియదు. పేరు అంటే మాకు ఎవరు మాకేం తెలియదు. మాకు ఎవరు ఏం తెలియదు. నాకు పేర్లు అంటవే కానీ నాకు అన్నం పెడుతున్నాడు కదా. నాకు సంవత్సరం నుంచి ఇస్తున్నాడు. 1000 రూపాయలకు 2000. ఎవరురా భగవంతుడు, నా పరిస్థితి ఏముందో. అందుట్లో కాళ్ళు యాక్సిడెంట్, ఒంగోలు రిమ్స్లో ట్రీట్మెంట్, 1,00,000 రూపాయలు తీసుకొని ఖర్చు పెట్టుకొని ఆపరేషన్, నడవలేని పరిస్థితులు. ఈ పరిస్థితి ఏమంటారు నా బతుకు అనుకుంటే మహానుభావులాగా నాకు 2000 ఇస్తున్నారు. నాకు అంతకన్నా ఏం కావాలి? నాకు ఎవరు ఇస్తే చేయండి. అన్నం పెట్టేవాడా పెద్ద కొడుకు, అక్క చెల్లెలకి ఇచ్చేవాడు అన్నయ్య లాంటి వాడు. అక్క చెల్లెలకి ఈనాడు ఆడపరుచులో భర్త చచ్చిపోతే ఇస్తున్నాడు. వికలాంగులకి ఇస్తున్నాడు. 10,000 రూపాయలు ఇస్తున్నారు ఆడవాళ్ళకి. అప్పుడు నెలకే అంతే 800 పడింది. సంవత్సరానికి 10,000 రూపాయలు ఇస్తున్నారు. మహానుభావుడు అన్నం పెట్టినాడే పెద్ద కొడుకు ఇన్నిసార్లు చెప్పాడు. అంతవరకు కావాల్సింది అది. నేను పలానా రావాలని నేను పేరుగా చెప్పాలి. దాన్ని బట్టి అర్థం చేసుకోండి. సుభిక్షంగా ఉండేది రామారావు ప్రభుత్వం, తెలుగుదేశం. థ్యాంక్ యూ పెద్దనా. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.